గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. సనాతన ధర్మం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం, శుభాశీస్సులు. ఈ ఛానల్లో మనం ఈరోజు చెప్పుకునే విషయం నిత్య కర్మలు. మనం ఇంటి దగ్గర చేసుకోవాల్సినటువంటి చిన్న చిన్న ధర్మాలు ఏమిటండి అంటే, మొట్టమొదటిది అందరికీ ఉండేటటువంటి పెద్ద అపోహ, ఇంటి దగ్గర ఆడవాళ్ళకి మాత్రమే పూజార్హత ఉంది, మగవాళ్ళు పూజ చేయకూడదు, మగవాళ్ళు పూజ చేసినా ఫలించదు, లేదా మగవాళ్ళు పూజలు అసలు వెళ్ళకూడదు అనేటటువంటిది చిన్న అపోహ. అయితే శాస్త్రంలో ఉన్నది ఏమిటండి అంటే, అసలు ఇంట్లో యజమానే పూజ చేయాలి, యజమానే దీపం పెట్టాలి, యజమానే దేవుడికి సంబంధించినటువంటి సేవలన్నీ కూడా చేయాలి. స్త్రీ అంటే ఇంట్లో గృహిణి ఏమిటండి పని అంటే, యజమాని పూజకి కూర్చుంటే ఆయనకి కావలసినటువంటి సామగ్రిని కూడా సమకూర్చడం వరకు మాత్రమే గృహిణి పని. తప్పగాని గృహిణికి పూజ అనేటటువంటిది ప్రత్యేకముగా ఏ శాస్త్రంలో కూడా చెప్పబడలేదు. అందుకే ముత్తైదువుగా ఉండేటప్పుడు నోములు చెప్పి, కన్యగా ఉండేటప్పుడు కన్యకి కొన్ని నోములు అనేటటువంటి శాస్త్రంలో విధించారు. ఆ నోములు వ్రతాలప్పుడు మాత్రమే గృహిణి అనేటటువంటిది చేసుకోవాలి. నిత్య పూజ, నిత్య దీపారాధన నిత్యము చేయవలసినటువంటిది యజమాని చేయాలి. అయితే కొన్ని ప్రాంతాలలో ఇంకా కూడా ఒక అనాచారం అనేటటువంటి నడుస్తూ ఉంది. ఏమిటండి అంటే, నిత్యము దీపం అనేటటువంటి ఇంట్లో ఎవరు కూడా పెట్టుకోవట్లేదు. ఇంట్లో నిత్యము ఖచ్చితంగా దీపం అనేటటువంటిది పెట్టాలి. మనం నిత్యము ఎలా అయితే భుజిస్తామో, మనం నిత్యము ఎలా అయితే శరీరాన్ని శౌచం చేసుకుంటామో, మనం ఎలా అయితే నిత్యకర్మలు నిత్యము ఎలా అయితే చేస్తామో, అలాగే మన ఇంట్లో ఉండేటటువంటి భగవంతుడికి కూడా నిత్యము కూడా ధూప దీప నైవేద్యములు ఈ మూడు కూడా ఖచ్చితంగా జరగాలి. జరిగితేనే ఆ ఇల్లు అభివృద్ధి చెందుతుంది. మనకి శాస్త్రంలో చెప్తారండి, దీపము లేని ఇల్లు శ్మశానముతో సమానము అని. అందుకు అది గమనించుకొని ఇంట్లో యజమాని సాధ్యమైనంత వరకు తెల్లవారుజామునే చక్కగా లేచి పరిశుభ్రమయ్యి ఆ దేవుడికి సంబంధించినటువంటి అక్కడ ఉండేటువంటి సామగ్రి అంతా కూడా పరిశుభ్రం చేసుకొని ఆ ఇంట్లో ధర్మపత్ని అవన్నీ కూడా సమకూరిస్తే చక్కగా ఇంట్లో యజమాని దీపం పెట్టి ఒక ధూపం పుల్ల వెలిగించి చిటికెడు పంచదార కానీ ఒక పండో ఫలమో మనం ఏది భగవంతుడికి సమర్పించగలమో అది భగవంతుడికి సమర్పించి కాసేపు భగవంతుడి దగ్గర శరణాగతి పొంది మన కార్యక్రమానికి మనం విడితే భగవంతుడు మనకి నిత్యము కూడా అండగా ఉంటాడు. అది విడిచిపెట్టి మనం వెళ్ళడం ద్వారా మన జీవితము మనము కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు అలాగే ఉండిపోతాం. అయితే ఈ నియమాలకు వచ్చేసరికి మొట్టమొదటి ఇంట్లో మానవులు ప్రతి ఒక్కరూ కూడా పాటించవలసినవి ఏమిటండి అంటే, సాధ్యమైనంత వరకు కూడా బ్రహ్మ ముహూర్తానికి లేవగలగాలి. లేస్తే బ్రహ్మ ముహూర్తానికి లేవడం వలన దానిలో ఉండేటటువంటి శక్తి వేరేగా ఉంటుంది. మనకి శాస్త్రంలో స్నానాలు రకాలు చెప్పారు. ఏమిటండి అంటే, బ్రహ్మ ముహూర్తం కన్నా ముందు చేసినటువంటి స్నానం దేవతా స్నానం. దేవతలు ఆ సమయంలో స్నానం చేస్తారట. అదే సమయంలో మనం కూడా చేస్తే మనం చేసినటువంటి నీళ్లలో దేవతా శక్తి ఉండి అది మనకి వస్తుంది. బ్రహ్మ ముహూర్తం తర్వాత చేస్తే ఋషి స్నానం, అంటే 5 గంటలలోగా చేస్తే ఋషి స్నానం. ఋషులు చేస్తారట ఆ సమయంలో. 5 గంటల తర్వాత నుంచి 6 గంటల మధ్యస్థంలో చేస్తే మానవ స్నానం. 6 గంటలు దాటిన తర్వాత స్నానం చేసినా ఒకటే, చెయ్యకపోయినా ఒకటే, అదే రాక్షస స్నానం. అందుకు సాధ్యమైనంత వరకు దేవతా స్నానం కాకపోయినా కనీసంలో కనీసం ఋషి స్నానమైనా సరే మనం చేయటానికి మనం ప్రయత్నించాలి. మార్పు అనేటటువంటిది మనం తెచ్చుకోవాలి. అలాగే స్నానం చేసిన తర్వాత స్నానం చేసేటప్పుడు కూడా కొన్ని నియమాలు శాస్త్రంలో చెప్పారు. ఏమిటంటే అంటే, తూర్పుకు ఎదురుగా స్నానం చేయాలి, దక్షిణ వైపు తిరిగి స్నానం చేయకూడదు, ఉత్తర వైపు తిరిగి చేయవచ్చును, అనవకాశ పరిస్థితులలో మాత్రమే పడమర వైపు తిరిగి చేయాలి. కానీ 100% ఏంటంటే తూర్పు వైపు తిరిగి మాత్రమే స్నానం చేయాలనేటటువంటిది శాస్త్రం. అలాగే ఈ స్నానం చేసేటప్పుడు సాధ్యమైనంత వరకు మౌనముగా స్నానం చేయాలి. లేదు అంటే గోవిందా 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 అనుకుంటూ విష్ణునామస్మరణ చేస్తూ స్నానం చేసుకోవాలి. తప్పగాని ఎటువంటి మాటలు కూడా ఆడకుండా స్నానం చేయమనేటటువంటిది శాస్త్రంలో చెప్పారు. అలాగే స్నానమందు, జపమందు, భోజనమందు, మైథునమందు ఈ 4 సమయాలలో కూడా మౌనం వహించమని చెప్పి శాస్త్రంలో చెప్పబడింది.
అందుకు స్నానం చేసేటప్పుడు ఖచ్చితంగా మౌనంగా స్నానం చేయాలి. లేదు అనుకుంటే దైవనామస్మరణ మానసికంగా చేసుకోవాలి. అదైన తర్వాత ఖచ్చితంగా ఇంట్లో యజమాని ఆ భగవంతుడి మూర్తి ఎక్కడైతే ఉంటుందో, మన ఇంట్లో సింహాసనంలో ఎక్కడైతే భగవంతుని మనం పెట్టుకుంటామో అదంతా కూడా శుభ్రంగా ఉంచి, భర్త కన్నా భార్య ముందు లేచి స్నానం ఆచరించి అవన్నీ కూడా శుభ్రపరిచి, యజమాని వచ్చేసరికి దీపం పెట్టుకోవడానికి పూజ చేసుకోవడానికి తగిన సంభారములన్నీ కూడా సమకూర్చి పెడితే యజమాని వచ్చి చక్కగా 5 నిమిషాలు 10 నిమిషాలు వారి శక్తి కొలది, వారికి ఉండే జ్ఞానం కొలది వారి ఇంట్లో దీపం, ధూపం, నైవేద్యం ఈ 3 కూడా జరపాలి. జరిపి కాస్త పలహారం తిని ఆ తర్వాత మనం మన కార్యక్రమానికి వెళ్ళాలి. ఆ విధంగా నిత్య పూజ అనేటటువంటిది ఇంట్లో యజమానికి మాత్రమే అర్హత. గృహిణి ఎప్పుడండి అనిసనంటే, ఇంట్లో ఉండే ధర్మపత్ని ఎప్పుడు పూజ అంటే అనిసనంటే, ఆ యజమాని పూజ పూర్తి చేసుకొని అతని కార్యక్రమానికి అతను వెళ్ళిపోయిన తర్వాత ఆ తర్వాత కూర్చొని గృహిణి పూజ చేసుకున్నా, పారాయణ చేసుకున్నా, అర్చన చేసుకున్నా, అభిషేకం చేసుకున్నా, ఏది చేసుకున్నా తర్వాత చేసుకోవాలి తప్ప కానీ యజమాని కన్నా ఇంట్లో ఉండేటటువంటి గృహిణి ముందుగా పూజ చేయడం అనేటటువంటిది ఎక్కడా కూడా శాస్త్రంలో చెప్పబడలేదు. అందుకే ఇంట్లో యజమానికి పూజార్హత. ఇప్పుడు దీనికి ఉదాహరణ ఏమిటంటే, ఇంటికి మధ్యలో వెన్నుపట్టు అనేటటువంటిది మధ్యలో ఉండేది. అది సరిగ్గా ఉంటేనే ఇల్లంతా కూడా స్థిరంగా నిలబడుతుంది. అలాగే ఇప్పుడు ఉండేటటువంటి కాలమాన పరిస్థితులు బట్టి పునాది బలంగా ఉంటే ఇల్లంతా బలంగా ఉంటుంది. అలా ఎలా అయితే పునాది బలంగా ఉంటే ఇల్లంతా బలంగా ఉంటుందో, ఇంట్లో యజమాని చేసినటువంటి పూజ, యజమాని చేసినటువంటి భగవన్నామ స్మరణ ఆ ఇంటి అందరికీ కూడా అది కాపాడుతూ ఉంటుంది. అందుకే భర్త చేసినటువంటి పుణ్యంలో సగభాగం భార్యకి ఇచ్చేస్తారు. అలాగే భార్య చేసిన పుణ్యంలో కాస్త కూడా భర్తకి ఇవ్వరండి. ఎందుకంటే భర్తే ప్రత్యక్ష దైవం స్త్రీకి. ఎందుకు ఎలా అనిసినంటే, భర్త పూజ చేస్తే ఆయనకి కావలసినవన్నీ సమకూర్చుంది అంటే సగం ఫలితం ఆవిడిదే. అలాగే భర్త పూజ చేసుకొని వస్తే ఆయనకి తినడానికి తగినటువంటి పలహారం ఏర్పాటు చేసింది అంటే ఆయనకి నైవేద్యం పెట్టినట్టు. ఈ విధంగా ఏమిటంటే భర్త చేసినటువంటి పూజ, భర్త చేసినటువంటి పుణ్యంలో సగభాగం భార్యది. అందుకే దేవాలయానికి వెళ్ళి పూజలు చేయాలన్నా, ఇంట్లో పూజలు చేయాలన్నా అసలు దేవుడికి దగ్గరగా ఉండవలసినటువంటి వాడు ఇంటి యజమాని తప్ప కానీ ఇంటి యజమానురాలు కాదు అని చెప్పి శాస్త్రం చెప్పింది. అయితే యజమానురాలికి భగవంతుడు అక్కర్లేదా అంటే, ముందు యజమానికి మొదటి స్థానం ఆ యజమానికి ఇస్తే రెండవ స్థానం భార్యకి ఇచ్చింది. అందుకు మొట్టమొదటి ఇంట్లో దీపమైనా, ధూపమైనా, పూజైనా, పురస్కారమైనా, 10 మందికి భిక్షం పెట్టేటటువంటి సేవైనా, అతిథి సేవైనా, అలాగే దేవాలయమైనా, ప్రదక్షిణైనా ఏదన్నా సరే ముందు యజమాని చేసి యజమానిని అనుసరిస్తూ భార్య చెయ్యాలి. ఈ విధంగా ఎవరైతే చేసుకుంటారో వారికి చక్కగా ఆయురారోగ్యములతో కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండి కష్టం వచ్చినా సరే తట్టుకునే శక్తిని భగవంతుడు మనకి ప్రసాదిస్తాడు. భగవంతుడు కష్టాలని తొలగించడండి. భగవంతుడు కష్టాలను ఇస్తూ మనం ఎంత భరించగలమో అంత కష్టాన్ని ఇచ్చి ఆ కష్టం తట్టుకునే శక్తిని మనకిస్తాడు. అందుకు భగవంతుడిని మనం పట్టుకోవాలి. ఎందుకంటే దైవే బలే దుర్బలే అనేటటువంటిది శాస్త్రం. అంటే మనకి దైవ బలం అనేటటువంటిది లేకపోతే మనం దేనికి కూడా పనికిరాం. చిన్న ఉదాహరణ, మనం ఊపిరి తీసుకుంటున్నాం, గాలిని మనం తీసుకుంటున్నాం. శాస్త్రంలో గాలికి అధిష్టాన దేవత వాయుదేవుడు. ఆ వాయుదేవుడే ఈ భూమండలం మీద నేను తిరగనని చెప్పి మొత్తం స్తంభింపజేస్తే ఏ ప్రాణి కాదు కదా, ఏ చెట్టు కూడా బ్రతకదు. అంటే మనం ఊపిరి తీసుకోవాలన్నా సరే భగవన్ నిర్ణయం, ఈశ్వరాజ్ఞ అనేటటువంటిది ఉండాలి. అందుకు ప్రతి ఒక్కరూ కూడా ఏంటంటే దైవాన్ని నమ్మాలి, దైవాన్ని కొలుచుకోవాలి, దైవ సేవలో నిరంతరము ఉండాలి, దైవ నామస్మరణ చేస్తుండాలి. ఈ విధంగా ఎవరైతే నిత్యము కూడా ఇంటి దగ్గర యజమాని ధూపదైవ నైవేద్యాలు చేస్తూ దైవ సేవలో దైవ భక్తితో ఉంటాడో ఆ కుటుంబం అంతా కూడా ఆయురారోగ్యాలతో ఉండి ఎల్లకాలము కూడా సుఖంగా జీవిస్తారు. శ్రీ గురుభ్యో నమః. స్వస్తి.